ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న వేళ అధికారుల అతి ఉత్సాహం సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారుతుంది. అయితే ఎలాగైనా బస్సులు నడపాలన్న పంతంతో అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించడంతో అటు మత్స్య శకటాలు రోడ్డెక్కుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో అధికారులు ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దించారు. కరీంనగర్ 2 డిపోకు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఒక ప్రైవేట్ డ్రైవర్ సహాయంతో వరంగల్ కు పంపారు. అయితే అల్గునూర్ వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అనుభవం లేని డ్రైవర్స్ చేతికి స్టీరింగ్ అప్పగించి మా ప్రాణాలను పనంగా పెడుతున్నారేంటి అని ప్రజలు ప్రశ్నించడం మనం చూస్తున్నాం. మరి యాక్సిడెంట్ కి సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మనం చూస్తా ఉన్నాం ఈరోజు తెల్లవారుజామున నుంచి మొదటి షిఫ్ట్ నుంచి కూడా ఆర్టీసీ సమ్మె ఏదైతే ప్రారంభమైనటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని డిపోల నుంచి కూడా బస్సులు నిలిపివేసినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం ఏదైతే ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాం, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో కూడా చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. ప్రతి బస్ డిపోలో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండా ఉండాలనే ఉద్దేశంతో కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక రకంగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో మాత్రం చూస్తే రాత్రి జిల్లాల నుంచి వచ్చినటువంటి బస్సెస్ అన్ని కూడా ఉదయం 9 గంటల కల్లా కూడా ఆయా జిల్లాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మాత్రం బంద్ సంపూర్ణంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా హైదరాబాద్ వ్యాప్తంగా మాత్రం సమ్మె విజయవంతం అవ్వడానికి మాత్రం పూర్తి స్థాయిలో కార్మికులు సన్నద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మెకు సంబంధించి చూస్తే మాత్రం ఏదైతే విజయవంతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అటు ఏదైతే ప్రైవేట్ డ్రైవర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ డ్రైవర్స్ నడుపుతున్నటువంటి బస్సుల వల్ల ఈరోజు కరీంనగర్లో 2 చోట్ల ప్రమాదం సంభవించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు కూడా గాయపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. తక్కువ వ్యవధిలో ఆ డ్రైవర్లుగా వారికి శిక్షణ ఇవ్వడము, దాంతోపాటుగా తక్కువ వ్యవధిలో కండక్టర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కొంత యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. కరీంనగర్లో ఈరోజు పలువురు మీద అటు బస్సు దూసుకెళ్ళేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తక్కువ వ్యవధిలో ప్రైవేట్ డ్రైవర్స్ని తీసుకొచ్చి అనుభవం లేనటువంటి డ్రైవర్స్ వల్ల కొంత యాక్సిడెంట్స్ ఏర్పడతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఎంజీబీఎస్లో ఈరోజు ఉదయం నుంచి కూడా బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం బస్సెస్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వద్ద కూడా వెళ్దాం. ఈరోజు ఉదయం కొన్ని బస్సులు జిల్లాల నుంచి వచ్చినటువంటి కొన్ని బస్సులు మాత్రమే ఉన్నాయి. కానీ 10 గంటల నుంచి ఆర్టీసీ జేఏసీ నాయకులు కావచ్చు, కార్మికులు కొంత వేగంగా పనిచేస్తూ ఉన్నారు. డిపోల నుంచి బస్సులను బయటికి వెళ్ళనివ్వడం లేదు. దీంతో మనం చూస్తూ ఉన్నాము ఎంజీబీఎస్లోని ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఖాళీ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి బస్సెస్ మాత్రమే మనకు 1-2 అలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కూడా బస్సెస్ కోసం వేచి చూస్తూ ఉన్నారు. వేచి చూసి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిని నడుపుతూ ఉన్నారు. కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొచ్చి నడిపించే ప్రయత్నం చేస్తున్నా కూడా వాటికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సాధారణంగా ప్రజెంట్ సెలవులు వివిధ జిల్లాలకు వెళ్ళేటటువంటి వారు ఉంటారు, వివిధ ఊర్లకు వెళ్ళేటటువంటి వారు ఉంటారు, యాత్రలకు వెళ్ళేటటువంటి వారు ఉంటారు. కానీ సాధారణంగా ఈ సమయానికి ఎంజీబీఎస్ బస్టాండ్ మాత్రం ఏదైతే ప్రయాణికులతో కలకల్లాడేది. కానీ ఆర్టీసీ సమ్మెతోటి ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో వారి ఇంటికే పరిమితమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కొంతమంది ఊరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బస్సెస్ ఏమైనా దొరుకుతాయా అన్న ఉద్దేశంతో కూడా వారు ఎంజీబీఎస్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ బస్సెస్ లేకపోవడంతో గంటల తరబడి వేచి చూసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీ పేరు? నా పేరు రాంబాబు అండి. నేను ఇల్లందుకు వెళ్ళాలి. బస్సెస్ ఉన్నాయన్నా? 12:35కి ఉందని చెప్పారు. టికెట్ బుక్ చేశాను నేను 12:35 అని చూపించింది. ఎదురు చూస్తున్నా బస్ కోసం. సమ్మె నడుస్తుంది కదా, ఏమైనా వస్తే అవకాశం ఉన్నాయన్నారా? ఏమన్నా ఉన్నాయని చెప్పారు. కౌంటర్లో అడిగాను, వస్తాయని చెప్పారు. ఉన్నాయని చెప్పారు సార్ కౌంటర్లో అడిగితే. మనకు కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 6,700కు పైగా కూడా ప్రభుత్వ బస్సులు కాగా మరికొన్ని అద్దె బస్సులు నడిపిస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా బస్సెస్ అన్నిటి కూడా చూస్తే మాత్రం ప్రైవేట్ డ్రైవర్లతోటి దాదాపుగా 1,200 పైగా కూడా బస్సెస్ని ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడిపిస్తూ ఉన్నారు. కానీ ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి విషయం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు మరోసారి ఆర్టీసీ కార్మికులతో చర్చలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ నిన్న ఆర్టీసీ జేఏసీ నాయకులతో కార్మికులతో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ చర్చలకు సంబంధించినటువంటి సారాంశం, ప్రభుత్వం నుంచి స్పందన ఏ విధంగా ఉందనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఇవాళ ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.